ఈరోజు అండి మన వంటలు మిరియాలు ఇదండి చింతపండు చారు ఆపేస్తున్నాను. నురగొచ్చేటప్పుడు ఆపేయాలండి, పొంగనివ్వకూడదు. దీనికి మనకి ఎంత చారు కావాలంటే 1 లీటర్ నీళ్ళు పెట్టుకున్నాం అనుకోండి. ఒక చింతపండు, ఒక నిమ్మకాయ చింతపండు వేసుకున్నాం, 4 టమాటాలు దాంట్లో వేసి బాగా స్మాష్ చేసేయాలండి, లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కందిపప్పు వేసాను. ఒక 2 ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టి వేసానండి. తర్వాత తాలింపులు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయ అన్నీ వేసి కొంచెం ఇంగు వేసాను. తాలింపు చల్లారాక ఇది వేసాను. మనం కలిపి పెట్టుకునే చింతపండు పులుసు మసాలా అంతా వేసి పొంగు రాకుండా అండి, నొరగొచ్చేటప్పుడు ఆపేసి ఒక మూసి పెట్టేసుకోవాలి. నొరగొచ్చి పొంగు వచ్చిందనుకోండి ఫ్లేవర్ పోతుంది. దాంట్లో చారులో రసంలో అన్నీ దిగుతాయండి. వేడి నీళ్ళు అలా నురగొచ్చేలోపు ఆపేసి మూసి పెట్టుకుంటే చారు మీకు రెడీగా ఉంటుందండి. దీనికి చిక్కుడుకాయ వేపుడండి. ఆంధ్ర నుంచి ఫ్రెండ్స్ వచ్చారు. మేము మొన్న పెళ్ళికి వెళ్ళి ఏం కొనలేకపోయాం. మాతో వచ్చిన వాళ్ళు కొంతమంది 2 రోజులు ఉండి అన్నీ చూసుకుని చిక్కుడుకాయలు, దోసకాయలు అవి కొనుక్కొచ్చారండి. వేయించాను, ఉడికేసి నూనె వేసి ఎల్లిపాయ జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు అవి కొట్టేసి ఉప్పు కారం వేసానండి. కూర నేను తినేసా బ్రేక్ఫాస్ట్లో. ఇవాళ వచ్చేసి పుచ్చకాయ, బొబ్బాస్కాయ, కొంచెం స్ట్రాబెర్రీ, మనకి కాళ్ళ నొప్పులు తగ్గుతాయి అని చెప్తే పార్క్ దగ్గర కొనుక్కొచ్చా. 3 బిట్లు, 3 బాక్సులు 100 రూపాయలు. కొంచెం అవి తిన్నా అండి. ఇదివరకు సన్నపడటానికి ఏది పడితే అది తినేసి బాగానే ఉన్నామండి. ఇప్పుడు సన్నపడటానికి చాలా తినాల్సి వస్తుంది. ఇదిగోండి వేరుశెనగ పప్పులు నానబెట్టాను, ఇంకా శనగలు మధ్యాహ్నం స్నాక్స్కి. తర్వాత అండి ఇదిగో దోసకాయలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఊరి నుంచి దోసకాయలు అవి తీసుకొచ్చారండి. 4 దోసకాయలు ఇచ్చారు. టమాటా, దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అంత వేసి ఉప్పు, కారం, పసుపు, నూనె అంత వేసి కలిపి పెట్టాను. తర్వాత చిక్కుడుకాయలు ఉడికిచ్చాను కదండి, ఆ నీళ్ళు కూడా దాంట్లో యాడ్ చేసి ఏదంటే పులుసుగా చేశాను. ఇంకా ఈరోజు మన వంటలు చింతపండు అంటే నల్లగా ఉంది. మా అమ్మాయి ఎప్పుడో కొనిందంట, నల్లగా ఉందని నాకు ఇచ్చింది. పారేయడం ఇది లేక చారులు అట్లా వాడుతున్నా. కూరలు వేస్తే నల్లగా ఉంటుంది కూర, దానికోసం నేను చారులో వాడేస్తున్నా అండి. చిక్కుడుకాయ ఎప్పుడు ఉంది, చారు ఉంది, దోసకాయ టమాటా గుజ్జుగా వండారండి. ఏం లేదు, అన్నీ కలిపి పెట్టేసి పొయ్యి మీద పెట్టాను. కొంచెం ఉల్లిపాయలు మగ్గినాక చిక్కుడుకాయలు ఉడికేసి నీళ్ళు ఉంటే వేసాను. మీరు బంగాళదుంప కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇంకా అన్నం కడిగి పెట్టేసానండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. ఇప్పుడు చాలా డైట్ అంటే అండి బాగా తినవలసి వస్తుంది. అంటే నానబెట్టిన గింజలు, తర్వాత ఫ్రూట్స్, నట్స్, ఏ ఒకటి. ఇదివరకు ఏది అన్నం సద్దన్నం మిగిలితే దాంట్లో ఏదో కలుపుకొని తినేయడం, ఏ పెరుగు పచ్చడి వేసుకుని తినేయడం అట్లా. ఇప్పుడు అండి సరే చాలా తక్కువగా అన్నం వండుతున్నా, ఒక పూట తింటున్నా, 2వ పూట ఏదో టిఫిన్ 1 దోశ 2 దోశలు సరిపెట్టుకుంటున్నాను అండి. కొంచెం ఒళ్ళు తగ్గించుకుంటే హెల్త్ బాగుంటుందని. ఇదండి, మరి వీక్ అయిపోకూడదు కదండి, ఏదో ప్రోటీన్స్ ఉండేవి. నాన్ వెజ్ తినాం కదా మనం, ఏ గింజలు అవి ఉడికేసుకుని కొంచెం తింటున్నా. ఇంకా వంట అయిపోయిందండి, క్లీనింగ్. మనకి అన్ని పనులు మనం ఒక్కలే చేసుకోవాలి కదండి. ఒక పని తర్వాత ముందు వంట చేసేస్తా, తర్వాత మెల్లిగా ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి.